డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే. ఒకప్పుడు పార్కులలోకి వెళ్తే అబ్బా చూడలేం బాబోయ్ ఆ పొదల వెనకాల చెట్ల దగ్గర అని ఏదో పార్కుల్లోనే చూడలేకపోయేవాళ్ళు. ఇప్పుడు పొదలు అన్నట్టుగా ఎందుకు ఒక చాటు అనేది ఉండాలి అని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఎక్కడ హాస్టల్కి వెళ్ళండి అమ్మా, ఈ గర్ల్స్ హాస్టల్ అయినా బాయ్స్ హాస్టల్ అయినా ఎక్కడికైనా వెళ్ళండి, జంటలు రోడ్డు మీద కనిపించడం, గేటు దగ్గర లేకపోతే గేటుకు చెట్టు ఉంటే చెట్టు దగ్గర, వీళ్ళవి బహిరంగ చూడలేక చచ్చిపోతున్నారు జనాలు. అటువైపు ఫ్యామిలీస్ ఉండాలంటే వాళ్ళకి నరకంగా ఉంది. పిల్లల్ని తీసుకెళ్లాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళకు కామం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందో, లేకపోతే అది మేము ఎంత చూపిస్తే మేము అంత ఫేమ్ అవుతాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇంత దారుణంగా అక్కడ ఇప్పుడు ఆకలి అవుతుందండి, మీకు వెళ్తున్నారు, చాలా ఆకలి అవుతే ఏం చేస్తారు, మనం కార్ ఆపేసుకొని పోయి హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీలు తింటాం. ఇప్పుడు అది కూడా అదే ఇప్పుడు జరిగేది అంతే. ఇంత దారుణం. ఇప్పుడు మీరు చూడలేక మీ తలకాయలు తిప్పుకోండి, మాకేం సిగ్గు లజ్జ ఏమీ లేదు. ఇది ఏమీ లేదు. ఇది వరకు ఉండేది అంటే మీరు అన్నట్టుగా ఒక శృంగారము అంటే 4 గోడల మధ్యలో ఆ ఇద్దరు వ్యక్తులకు మాత్రమే తెలిసింది మాత్రమే అది సంసారం. ఇప్పుడు అలాంటి తెలియదు. ఏమైతుంది, ఎప్పుడైనా జరిగేది కదా, ఇప్పుడు జరిగితే ఏమవుతుంది, రూల్ ఉందా? ముఖ్యంగా హాస్టల్లో ఉన్న హాస్టల్స్ లో వాళ్ళు ఇంకా అంటే చాలా మటుకండి ఈ హాస్టల్స్ ఏం చేస్తారంటే ఈ రెసిడెన్షియల్స్ మధ్యలో పెడుతున్నారు అనమాట. అందరూ అంటే మామూలుగా ఫ్యామిలీస్ ఉండే మధ్యలో పెడుతున్నారు. ఏమవుతుందంటే ఈ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు ఊర్ల నుంచి వస్తారా అంటే ఒక 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, లేకపోతే డిగ్రీ వరకు ఒకలాంటి అట్మాస్ఫియర్లో తల్లిదండ్రుల సంరక్షణలో ఉండాల్సిన పిల్లలు ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి విచ్చలవిడిగా అయిపోతున్నారు అనమాట. అసలు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏం కంట్రోల్ ఉండదు. వాడని హాస్టల్లో వాళ్ళు ఏముందండి, నీకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏంటమ్మా అంటే నీకెందుకు, నీకు కరెక్ట్గా నెల జీతం ఇస్తున్నానా లేదా, నా పేమెంట్ చేస్తున్నా లేదా, నీకెందుకు ఇలాంటి విషయాలని మాట్లాడుతున్నారు అనమాట. అంటే విచ్చలవిడితనం ఏమి చేసినా కూడా అదుపు ఆజ్ఞ, ఇది తప్పు అనేది ఏమీ లేదు. ఇంకో దరిద్రానికి ఆ లేడీస్ హాస్టల్ ఎదురుకుండా మళ్ళీ బాయ్స్ హాస్టల్ ఉంటుంది. బాయ్స్ హాస్టల్ రాత్రుల పూట చూస్తే నేను కొన్ని ప్లేసెస్ లో విన్నానండి, ఇంకా రోడ్డు మీద అంతా వాళ్ళే. రోడ్డు మీద ఇది వరకు మీరు అన్నట్టుగా ఏదో చాటో మాటో ఏదో ఇప్పుడు ఏం లేదు. ఒక కార్ కనిపించిందంటే కార్ వెనకుంటారు, లైట్స్ వేసుకుంటారు. ఇది మీ కర్మానికి నువ్వు చూడకపోతే నువ్వు పక్కకి వెళ్ళిపో, మాకేంటి. ఇప్పుడు నాకు ఆకలి అవుతుందండి, నేను ఇడ్లీ తింటున్నా, నువ్వు దోశ తింటున్నా, అట్లాగే మేము ఈ పని చేస్తున్నాం అంటున్నారు. కడుపు నింపుకోవడం అనేది ఎవడైనా జాలి చూపించి నీకు 10 మంది పెడతారు. అవును. బట్ ఈ కామవాకలి అనేది ఎంత దరిద్రంగా ఉంటుంది. అందుకని వాళ్ళే తీసుకుంటారు, ఎవరు బెటర్ కదా చూడనే కన్నా. ఎంత ముఖ్యంగా మీరు అన్నట్టు ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియా కూకట్పల్లి చూడండి, దిల్సుఖ్ నగర్ చూడండి, అమీర్పేట్ ఇక్కడ ఏ ఏరియాలో చూడండి జంటలు కుప్పలుగా దొరుకుతారు. ఇక పెళ్లిళ్ళు మాకొద్దు అంటారే తప్ప మిగతావన్నీ చేసేస్తున్నారు. ఎందుకు ఇక పెళ్లి ఎందుకు ఇక అవసరం లేదు కదా. పెళ్లి ఉంటే బాధ్యతలు ఉంటాయి కదండి. ఇలాంటి వాటికి ఏముంది, రేపొద్దు నీకు నచ్చకున్నా నాకు నచ్చకపోయినా నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు, అయిపోయింది. పెళ్లి అనేది ఎప్పుడు ఉందంటే ఒక బాధ్యత. ఆ బాధ్యతలు వాళ్ళకి అవసరం లేదు. సో అమ్మాయిలు అంటే నేనేం చెప్తున్నానంటే తల్లిదండ్రులు కూడా నా పిల్లల్ని నేను సిటీకి పంపించాను, ఏ హాస్టల్లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అసలు వాళ్ళు అసలు ఏ హాస్టల్లో ఉన్న ప్రదేశం ఎలా ఉంది, ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నారని ఆడవాళ్ళు కూడా తల్లిదండ్రులు చూసుకోవట్లేదు. వాళ్ళేమనుకుంటే తమ పిల్లల మీద నమ్మకం, ఇన్ని రోజులు మాతో ఉన్నారు కదా, ఇక్కడ ఎలా ఉంటారు అక్కడ కూడా అలాగ ఉంటారు అని అనుకుంటారు, కానీ అలా ఉండట్లేదు. ఇంకొకటి ఏంటంటే డబ్బుకి పంపిస్తున్నారు, వీళ్ళకి డబ్బు కావాలి, వీళ్ళ లగ్జరీ లైఫ్ అనుభవించాలి అంటే అంతే కదా. అంటే రియల్గా ఎవరు నా కూతురు ఏం చేస్తుంది అనేది కూడా తల్లిదండ్రులకు తెలియదండి. ఏ పిల్లలు ఏ తల్లిదండ్రికి, కొంతమంది తల్లిదండ్రులకు ఈ పిల్లలు ఏ హాస్టల్లో ఉంటున్నారో కూడా తెలియదండి, ఏ ఊర్లో ఉంటున్నారో కూడా తెలియదు. అంత విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా
ఈ ఫోను అనేది ఒక భూతంలాగా తయారైపోయి ప్రతి ఒక్కరి జీవితాలు, అంటే ఆ ఫోన్లో బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు, ఈ ఫోన్లో చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇదివరకు మనం చెప్పినట్టుగా అబ్బాయిలు క్యూలో ఉంటున్నారు, అమ్మాయిల క్యూ తగ్గిపోతున్నప్పుడు అబ్బాయిలు ఈ తగ్గిపోయే క్యూలో నుంచి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఎందుకంటే నేను క్యాచ్ చేసుకోవాలి, లేకపోతే ఎవరన్నా పట్టుకుపోతారేమో అన్నట్టుగా అయిపోతున్నారు. అంటే ఒక డిసిప్లిన్, ఒక ఇదిగా ఉండాలి. మన లైఫ్ కదా, మనం ఎప్పటికైనానండి, ఎవరికైనా ఏ వయసు వచ్చిన వాళ్ళకు కూడా, చిన్నపిల్లలు కూడా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అని ఉన్నదనుకోండి, ఎవ్వరు చెప్పరు నువ్వు పలానా చోటుకెళ్ళు, పలానా పని చేయమని నేను ఈ పని చేసినందువల్ల నాకు నష్టమా లాభమా, నా జీవితంలో నేనేమన్నా నష్టపోతానా అనేది ఎవరు చూసుకోవట్లేదు. నాకు టెంపరీగా ఇప్పుడు దాహం వేసింది, మంచినీళ్ళు తాగేశాను, అంతేగాని దీనివల్ల నాకు ఏం జరుగుతుంది అనేది ఏం ఆలోచించుకోవటం లేదండి. అంటే నేనేం చెప్తున్నా అంటే, అమ్మాయిలు కూడా అందరినీ గుడ్డిగా నమ్మకండి. అబ్బాయిలు ఎలా ఉంటున్నారో తెలియదు, అట్లాగే అబ్బాయిలు కూడా అమ్మాయిలను నమ్మకండి. విచిత్రం ఏంటంటే ఇద్దరిని నమ్మే సిచ్యువేషన్ లో లేరు అలాగే ఉన్నారు అమ్మాయిలు. అలాగా వాడి మైండ్ లో ఏం నడుస్తుందో, ఈమె మైండ్ లో ఏం నడుస్తుందో ఏం తెలియదు. రారా అంటున్నాడు, తీసుకెళ్తున్నాడు, వాడు చంపేస్తాడో ఇంకా నలుగురికి అప్పగించుతున్నాడో కూడా తెలియటం లేదు. అమాయకులైన తల్లిదండ్రుల ఊర్లలో మీరు ఏమైపోతున్నారో తెలియకుండా, మీరు ఎక్కడున్నారో తెలియకుండా గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు. రేపు పొద్దున ఏం చేస్తున్నాడు, ఫోన్ చేసుకో మీ అమ్మాయి పలానా చోట దొరికింది, చంపేశారు అన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. అంటే ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టుకోండి. అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు అసలు ఏంటి, నేనేం చేస్తున్నాను, ఇతను లైఫ్ అంతా ఇతనితో ఉంటానా ఉండనా అనేది ఏమీ లేదండి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. హాస్టల్స్లో అయితే భయం అనేది ఉండదు అనమాట. భయము భక్తి అనేది ఏమి ఉండదు. వాళ్ళ ఆ కంట్రోల్ హాస్టల్స్లో నడిపించే వాళ్ళ బాధ్యత ఏంటంటే, వీళ్ళు వచ్చినప్పుడు అన్నం పెట్టాలి, లేకపోతే వీళ్ళు వీళ్ళు సాలరీ ఇస్తున్నారా, రూమ్ రెంట్ కడుతున్నారా లేదా, ఆ రెండే వాళ్ళ కన్సర్న్. అదే కొన్ని మామూలుగా హాస్టల్స్లో, గవర్నమెంట్ హాస్టల్స్ ఒకవేళ ఒక చోట నడిపించే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట. వీళ్ళకి అలాంటిది ఏమీ లేదు. అంటే వీళ్ళు ఏమీ కంట్రోల్ అనమాట. వాళ్ళ కంట్రోల్ చేసేది వీళ్ళ చేతుల్లో ఉండదు. ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు. కానీ వీళ్ళ వల్ల, అంటే ఈ హాస్టల్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఎంత ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం అయిపోతుంది. అవును, వాటర్ ప్రాబ్లం ఫుల్ అయిపోతుంది. ఇంకొకటి అన్నిటికీ మించి పిల్లలకి ఏం చూపించాల్సి వస్తుందో అని భయం వేస్తుంది బయట అడుగు పెట్టాలంటే. కరెక్ట్. ఇప్పుడు ఒక ఫ్లాట్ అండి, ఒక ఇల్లు, ఒక ఇండిపెండెంట్ హౌస్ మీరు పడగొట్టినప్పుడు ఆ ఇండిపెండెంట్ హౌస్ సరిపడే వాటరే మీకు సప్లై అవుతుంది. అలాంటిది మీరు ఒక ఇండిపెండెంట్ హౌస్ దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తే, ఒక 5-6 ఫ్లోర్లు కడితే మీకు ఆ మంచినీళ్ళు ఎక్కడ సరిపోతాయి? అందులో ఒక్కొక్క రూమ్ లో 4, 5 మంది. ఇంకా హాస్టల్స్ లో మీరు లోపలికి వెళ్ళారా మీరు చచ్చిపోవాలన్నమాట, అలా ఉంటాయి ఆ రూమ్లు. బయటకు వచ్చినప్పుడు మాత్రమే. నేను ఒకసారి బెంగళూరుకి వెళ్ళినప్పుడు ఏదో పని నుండి వెళ్తే ఒక హాస్టల్, ఒక అమ్మాయిని కలుద్దామని చెప్తే లోపలికి వెళ్ళానండి. మీరు నమ్మరు రాధ గారు, అసలు అది రూమా డ్రైనేజా నాకు అర్థం కాదు. ఆ అమ్మాయి పడుకొని ఎట్లా ఉందంటే, రాత్రి ఏం తినిందో ప్లేట్లన్నీ ఎండిపోయి, చుట్టుపక్కల అన్ని కవర్లు అన్నీ ఉన్నాయి. సరే నేను అమ్మాయిని అడిగింది, మరి ఎప్పుడు వెళ్తుంది అమ్మాయి ఆఫీస్కి? 10 నిమిషాలు వెళ్తుంది మేడం. కరెక్ట్ 5 మినిట్స్కి లేచిందండి. ఆ డ్రెస్ మీద డ్రెస్ వేసుకుంది, ఈ తల తీసుకెళ్ళి ఆ నల్ల కింద పెట్టేసింది, ఆ పంపు కింద పెట్టి చేసుకుంది, స్ప్రే వేసుకుంది, ఆఫీస్కి వెళ్ళింది. బాబా, ఇంకేం శుభ్రాలు చెప్పండి. 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది. అంటే శుచి శుభ్రము ఇదన్నీ ఏం లేదు, స్ప్రే వేసుకుంటే అయిపోయింది అంతే. 2 నిమిషాలు అసలు ఎంత టిప్ టాప్గా తయారై వెళ్ళిపోయింది. అంటే హాస్టల్స్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏమి ఉండవండి. ఎంతసేపు వచ్చి బయటకు వెళ్ళిపోవాలా, ఎవరు వస్తారో వారితో డబ్బులు ఖర్చు పెట్టించాలా, అంతే ఉంటుంది. కానీ ఇవన్నీ ఏమీ ఉండవు. కాబట్టి అంటే మనం చెప్పేది ఏంటంటే, హాస్టల్స్ పెట్టే వాళ్ళు కూడా, ఆ ఓనర్స్ కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి. పక్కన వాళ్ళ వల్ల మన హాస్టల్ వల్ల ఎవరికన్నా డిస్టర్బెన్స్ అవుతున్నదా అనేది. మళ్ళీ ఏంటంటే వీళ్ళు ఉల్టా పోట్లాడతారండి వాళ్ళతో. ఏంటి ఇలా చేస్తున్నాం, మా ఇష్టం, మా హాస్టల్ ముందు మేము కూర్చుంటే మీకేంటి అనేది. వాడు కింద నుంచి వచ్చి హార్న్ కొడతాడు. ఆ రూమ్ అదెవరో 4వ ఫ్లోర్లో ఉండే రూమ్లో ఉండి వాష్రూమ్లో ఉండడానికి వినిపించాలి వీడి హార్న్. అప్పటిదాకా కొడుతూనే ఉంటాడు. నేను చాలా మటుకు ఇలా అర్ధరాత్రి అయిందంటే ఇలా కేకుల గోళ, బర్త్డే అయిందంటే కేక్. ఇప్పుడు ఈ బర్త్డేలు ఏం చేస్తారంటే రోడ్డు మీద వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనమాట, లోపల కాకుండా. ఏవి జరగాలో లోపల అన్ని బయటకి తీసుకొచ్చి అన్ని బయటే, ఇంకా ఏమి లేదు. ఒట్టి స్నానాలు ఒకటి బయట చేయలేదు, అది కూడా చేస్తారు. అది కూడా అయిపోయింది, ఆశ్చర్యం. అందుకని హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి
తల్లిదండ్రులు కనీసం మీరు జాగ్రత్తలు చెప్పి పంపించండి. అంటే మంచి పిల్లలు అంటే ఎవరైనా సరే అమ్మాయిలకు నేను మీరు ఎక్కడికి వెళ్తున్నారో కనీసం ఒక మూడో వ్యక్తికి చెప్పండి. రేపొద్దున ఏదన్నా జరిగితే అదిగో నాకు చెప్పిపోయింది ఇలా అని పలాని చోటికి వెళ్ళింది అని అన్న వాడు చెప్తారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరితో వెళ్తున్నారో ఎప్పుడు వస్తారో తెలియక మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడతారండి? ఎవరిని అడిగినా నాకు తెలియదు అంటారు. ఏమ్మా మా అమ్మాయి తెలియదు అంకల్ మాకు అని అంటున్నారు. ఎందుకంటే మీరు ఎవరికి చెప్పట్లేదు. అట్లీస్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారో మీ లొకేషన్ మీకు సంబంధించిన వాళ్ళకి ఒక్కరికి షేర్ చేయండి. అంటే అది మీ సేఫ్టీనే. రైట్. రేపు పొద్దున వాడు ఏమన్నా మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళినా పలాని చోటికి ఈ అమ్మాయి వెళ్ళింది అని తెలుస్తుంది. అది ఎవరు చేయట్లేదండి. అంటే అమ్మాయిల మీద మనకేం కోపం లేదండి. మీరు మీ జాగ్రత్త కోసమే చెప్తున్నాం. మీరు ఉండే ప్లేసు మీ కొంతమంది తల్లిదండ్రులకు మళ్ళీ చెప్తున్నా, పాపం పిల్లలు ఏం చదువుతున్నారో తెలీదు, ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలీదు, ఎక్కడ ఉంటున్నారో తెలీదు. కొంతమంది ఇంకా దుర్మార్గంగా పెళ్లిళ్ళు చేసుకొని పిల్లలు కానీ కూడా తల్లిదండ్రులు చెప్పట్లేదండి. ఇంకేం చేయాలి చెప్పండి? నిజమే. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. మీ మీద ఎంతో నమ్మకంతో పేరెంట్స్ ఇక్కడ పంపిస్తున్నారు. వాళ్ళని బాగా చూసుకొని వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టండి. థ్యాంక్ యూ అండి.